ఖమ్మం జిల్లాలో పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవ రామయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జీవితమంతా మొక్కలు నాటి పెంచిన వనజీవన రామయ్య స్వస్థలం ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని రెడ్డిపల్లి. ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్న మొక్కల ప్రేమికుడు వనజీవయ్య రామయ్య కోటికి పైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించారు. వనజీవి రామయ్య మృతి పట్ల ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సంతాపం తెలిపారు. ఇంటి పేరును వనజీవిగా మార్చుకుని కోటికి పైగా మొక్కలు నాటి రికార్డులు సృష్టించి పద్మశ్రీ అవార్డు గ్రహించిన దరిపల్లి రామయ్య గారి మృతి రాష్ట్రానికి, దేశానికి తీరని లోటని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు అంకితమై 6.5 దశాబ్దాలుగా ఆయన హరిత యాత్రను కొనసాగించారని, అనారోగ్య సమస్యలు వేధించిన మొక్కలు నాటే ఉద్యమాన్ని మాత్రం ఆపలేదని కొనియాడారు. వారి జీవితం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని, దార్శనికుడు వనజీవి రామయ్య నేడు మన మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుంది. రామకృష్ణ, చెప్పండి, వనజీవి రామయ్య మృతి పట్ల ప్రముఖులందరూ సంతాపం కూడా తెలియజేస్తూ ఉన్నారు. డీటెయిల్స్ ఏంటి? వనజీవి రామయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు. ఆయన మరణం పట్ల ఖమ్మం జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా సంతాపాన్ని తెలియజేశారు. ఎందుకంటే ఆయన 87 సంవత్సరాల ఆయన వయసు, అందులో దాదాపుగా 60 సంవత్సరాలకు పైగా ఆయన జీవితాన్ని ప్రజా జీవితానికి అంకితం చేశారు. ముఖ్యంగా మొక్కల ప్రాధాన్యతను గుర్తించి ఆయన 60 ఏళ్ల నుంచే ఖమ్మంలోతో పాటు అనేక ప్రాంతాల్లో మొక్కలు నాటుతూ అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మొక్కలు నాటడం ద్వారానే రాబోయే రోజుల్లో మానవాళి మనుగడ సాధ్యమని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనకి జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, పురస్కారాలు లభించాయి. ముఖ్యంగా 2017 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. దాదాపుగా కోటికి పైగా మొక్కలు ఆయన నాటారు. ఆయన దరిపల్లి రామయ్య, అటువంటి రామయ్య వనజీవి రామయ్యగా మారారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా హరితహారానికి ఆయన్ని బ్రాండ్ అంబాసిడర్ గా చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వనజీవి రామయ్యకు సన్మానించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో తెలంగాణని ఆకుపచ్చని తెలంగాణగా మార్చుతామని చెప్పి ప్రభుత్వం ప్రకటించినటువంటి దరిమిల ఈ రోజు మొత్తం చూసుకుంటే ఖమ్మం జిల్లాలో మొత్తం చాలా ప్రాంతాల్లో వనజీవి రామయ్య నాటినటువంటి మొక్కలు దర్శనమిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఆయనకి గౌరవార్థంగా 6వ తరగతిలో వనజీవి రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా కూడా చేర్చారు. ఆయన మృతి పట్ల మొత్తం జిల్లాతో పాటు రాష్ట్రంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా డిప్యూటీ సీఎంలు, మంత్రులు, అనేక మంది ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. ఆయన భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శిగా నిలిచారు, అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారంటూ కూడా ఆయన చేసినటువంటి సేవలను కొనియాడారు. ముఖ్యంగా ఆయన కోటికి పైగా మొక్కలు నాటి ఒక రికార్డును సృష్టించారు. 3 కోట్లకు పైగా మొక్కలు నాటాలన్నదే తన లక్ష్యం అని చెప్పి ఆయన పలు సందర్భాల్లో ప్రకటించినటువంటి నేపథ్యం. 2.5 సంవత్సరాల క్రితం మొక్కలు నాటుతూనే ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ సందర్భంగా కొంత అనారోగ్యానికి గురయ్యారు. ఈ 2.5 సంవత్సరాల్లో అనారోగ్యానికి గురైనప్పటికీ కూడా తనను పరామర్శించడానికి వచ్చేటటువంటి అనేక మందికి కూడా ఆయన మొక్కల ప్రాధాన్యతను చెప్తూ మొక్కలు పెంచాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వనజీవి రామయ్యను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ తరాలందరూ కూడా మొక్కలు నాటాలని అనేక మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే వనజీవి రామయ్యకి ఇచ్చేటటువంటి ఘనమైన నివాళి అని కూడా పలువురు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద వనజీవి రామయ్య మరణంతో ఖమ్మం జిల్లాలో ఒక విషాద ఛాయలు అయితే అలుముకొని ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.